సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో కపర్దే కుమారుని ప్రేగు వ్యాధి తాను స్వీకరించడం అనేటువంటి అంశం చెప్పుకున్నాం. బాబా పండరి ప్రయాణం. సాయిబాబా తన భక్తులనెట్టు ప్రేమించుచున్నారో, వారి కోరికలను అవసరాలను ఎలా గ్రహించి తీరుస్తున్నారో చూద్దాం. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందూరు బారులో మామల్తాదారుగా ఉండేవాడు. అతనికి పండరీపురమునకు బదిలీ అవుతుంది. సాయిబాబా యందు అతనికి భక్తి. అతని ఫలము ఆ రోజు పండెను. పండరీపురాన్ని భూలోక వైకుంఠంగా చెప్తారు. అట్టి స్థలాన్ని బదిలీ అవుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరీపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడి ఎవరికి ఉత్తరం రాయకుండా హుటాహుటిన పండరికి ప్రయాణమవుతాడు. వెళ్ళి సాయినాథుని కుటుంబ సమేతంగా